My precious friends, do you love Jesus? అమూల్యమైన స్నేహితులారా, మీరు యేసుని Do ప్రేమిస్తున్నారా? you love him with all your heart? పూర్ణ హృదయంతో ఆయనను మీరు ప్రేమిస్తూ ఉన్నారా? Surely, if you desire, the Lord will help you and make you a vessel of love. Love God's love, and you can shine. నిజంగానే మీకు ఈ కోరిక కలిగి ఉన్నట్లయితే దేవుని యొక్క ప్రేమ కలిగినటువంటి పాత్రగా ఆయన మహిమార్థమై మిమ్మును వినియోగించుకుంటారు. My precious brothers and sisters, I'm so happy to see you all through this program. నా అమూల్యమైన సహోదరుడా సహోదరి, ఈ కార్యక్రమం ద్వారా మిమ్మల్ని చూడడం నాకు చాలా సంతోషం. And I greet each one of you in the name of our Lord and Savior Jesus మన ప్రభువును Christ. రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. Today we are going to meditate the first fruit, love. గతంలో కూడా ధ్యానించాం. ఇప్పుడు పరిశుద్ధాత్మ వరములో ప్రేమను గురించి ధ్యానించుకుందాం. We read about these fruits of the Spirit in Galatians chapter 5 verses 22 and ఈ 23. ఆత్మ ఫలములు అనేటువంటి అంశము గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనంలో మనం But the చూడగలం. fruit of the Spirit is love, joy, peace, long suffering, kindness, goodness, faithfulness, gentleness, self control. Against such there is no law. అయితే ఆత్మ ఫలమేమనగా ప్రేమ, సంతోషం, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము, ఇట్టి వాటికి విరోధమైన నియమమేదీ లేదు. Today we are going to meditate about the first fruit, love. ఈరోజు మొదటి ఫలమైనటువంటి ప్రేమను గురించి ధ్యానం చేసుకుందాం. Every one of us should receive this first fruit in our life. మన జీవితంలో ప్రతి ఒక్కొక్కరు యొక్క ఫలాన్ని కోరుకోండి. Especially every child of God, those who say, I have received the Lord as Jesus Christ as my Savior, should receive this love. ప్రత్యేకంగా ఎవరైతే ప్రభువైనటువంటి యేసు క్రీస్తుని అంగీకరించిన ప్రతి దేవుని బిడ్డ కూడా ఈ యొక్క ప్రేమ అనేటువంటి ఫలాన్ని పొందాలి. It's a divine experience. అది ఒక దైవికమైనటువంటి అనుభవం. If you read 1 John chapter 4 verses 8 and 16, మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయము 8 అలాగే 16 వచనాలు we read over చూసినట్లయితే there that God is love. అక్కడ మనం చదువుతున్నాము దేవుడు ప్రేమ స్వరూపి అని. So when we have to be filled with the divine love, we have to be filled with God himself in our lives. మన యొక్క జీవితములో ప్రేమ అనగా దైవికమైనటువంటి ప్రేమ చేత నింపబడినట్లయితే దేవుని చేత మనము నింపబడి ఉన్నామని Being అర్థం. filled with God himself means we should be under his presence all the time. దేవుని చేత నింపబడము అని అంటే మనం ఎల్లప్పుడూ ఆయన యొక్క సన్నిధానాన్ని అనుభవించడమే. Then only you will be transformed according to 1 John chapter 4 verse 17. అలాగుననే మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం 17వ వచనము ద్వారా మనం అందరం కూడా రూపాంతరపరచబడుతూ ఉన్నాం. That verse says, as he is, so are we in this world. ఈ వాక్యం ఏం సెలవిస్తుందనగా ఆయన ఎట్టివాడై ఉన్నాడు, మనమును అట్టివారమై ఉన్నాము అని. So 1 John 4:16 says, he who abides in love abides in God and God in మొదటి him. యోహాను పత్రిక 4వ అధ్యాయం 16వ వచనములో మనం చూసినట్లయితే ప్రేమ యందు నిలిచియుండువాడు దేవుని యందు నిలిచి ఉన్నాడు, దేవుడు వాని యందు నిలిచి ఉన్నాడు. So my beloved brothers and sisters, first of all we should see how we can be possessed with the presence of God. మొట్టమొదటిగా నా ప్రియమైనటువంటి స్నేహితులారా, దేవుని యొక్క సాన్నిధ్యం చేత ఏ విధంగా మనము నింపబడాలి? You have to love the Lord with all your heart. మనము పూర్ణ హృదయముతో దేవుణ్ణి ప్రేమించవలసిన వారమై ఉన్నాం. If you read Deuteronomy chapter 30 verse 20, it says that you may love the Lord your God, that you may cling on to him, for he is your life and the length of your days. ద్వితీయోపదేశ కాండము 30వ అధ్యాయము 20వ వచనం మనం చూసినట్లయితే, నీ ప్రాణమునకు మూలమైన నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయనను హత్తుకొనున్నట్లు జీవమును కోరుకొనుడి. This is very, very important. ఇది చాలా చాలా ప్రాముఖ్యం. When you give your heart to the Lord, మీ యొక్క హృదయాన్ని దేవునికి సమర్పించినప్పుడు you should start loving the Lord God Almighty. సర్వశక్తి కలిగినటువంటి దేవుణ్ణి మనము ప్రేమించవలసిన వారమై ఉన్నాం. Let me explain to you from my own experience. నా సొంత అనుభవంలో ఈ విషయాన్ని గురించి మీతో వివరించాలని కోరుతూ ఉన్నాను. Even though I was born in a Christian family, నేను క్రైస్తవ కుటుంబంలో జన్మించినప్పటికీ కూడా until my 16th year, I was not a real Christian girl. 16 సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడు నిజమైన క్రైస్తవురాలుగా నేను జీవించలేదు. Nominal Christian life only I was going through
and I never knew the close walk with the Lord. సహజమైనటువంటి క్రైస్తవ జీవితాన్ని జీవించానే గాని దేవునితో ఎలా సన్నిహితంగా ఉండాలన్న విషయాన్ని But తెలుసుకోలేదు. as I had to be in a hostel alone there, and one day especially I was sitting there as a lonely person, I could feel the presence of God that day in a marvelous way. ఆ దినాల్లో నేను హాస్టల్లో ఉన్నప్పుడు నేను ఒంటరిగా ఉంటుండగా దేవుని యొక్క సాన్నిధ్యాన్ని నేను ఆ యొక్క హాస్టల్లో అద్భుత రీతిగా నేను The అనుభవించాను. Lord was waiting for me. దేవుడు ఆ సమయం కోసమై వేచి ఉన్నాడు. And that day he came to my room and filled the room with his mighty presence. ఆ దినాన్ని ఆయన నా గదిలో ప్రవేశించి తన యొక్క శక్తివంతమైన సాన్నిధ్యముతో నింపాడు. I was overwhelmed with joy, a special joy, heavenly joy. నేను ప్రత్యేకమైన పరలోకపు సంతోషము చేత సంతోషిస్తూ I could పొంగిపోతున్నాను. feel the presence of God in a beautiful way. సుమధురమైన రీతిలో దేవుని యొక్క సాన్నిధ్యాన్ని అనుభవిస్తూ ఉన్నాను. And the Lord spoke to me. దేవుడు నాతో మాట్లాడాడు. My daughter, నా ప్రియ కుమార్తె, I am here. నేను ఇక్కడున్నాను. I want to be with you all the time. నేను ఎల్లప్పుడూ నీతో కూడానే ఉండాలని You are ఇష్టపడుతున్నాను. thinking about your parents all the time. ఎల్లప్పుడూ తల్లిదండ్రుల గురించి ఆలోచిస్తూ ఉన్నావు. But see, I am with you always, my daughter. నా ప్రియ కుమార్తె, చూడు, నేను ఎల్లప్పుడూ నీతోనే ఉన్నాను. Cling on to me. నన్ను హత్తుకొనుము. I will not let you down. నేను నిన్ను విడిచిపెట్టను. I will be with you all the days of your ఈ life. జీవితాంతం కూడా నేను నీతో కూడా ఉంటానని ప్రభు Oh, సెలవిచ్చాడు. I had a sweet experience having the presence of God in my own room. As a lonely person, I enjoyed his ఒంటరి presence. గదిలో ఉన్నటువంటి నన్ను ప్రభు దర్శించి తన యొక్క సాన్నిధ్యంతో నింపడం ద్వారా నేను ఆయన సన్నిధిని సంతోషంగా From then అనుభవించాను. on, I started to love him like anything. ఆ తరువాతనే నేను ఆయనను ఏ విధంగా ప్రేమించాలో ప్రేమించాను. And when I go out, I'll be going in a road, but I'll be talking to the Lord. నేను బయటికెళ్ళి రోడ్లో నడుస్తూ ఉన్నా సరే దేవునితో మాట్లాడుతూ ఉంటాను. Before that, when I come across any problem, I'll be crying. ఒకవేళ ముందుగా ఏదైనా సమస్య వస్తే ఏడుస్తూ ఉంటాను. There is nobody to help me. Who is there to help me take away from this problem? ఈ సమస్య నుంచి నన్ను ఎవరు బయట వేయగలరు, నాకు సహాయపడేవారే లేరని విచారిస్తూ But ఉంటాను. then on, I had the presence of God all the time with me, and I loved him with all my heart. ఆ తరువాత ఆయన సన్నిధిని అనుభవించడం ద్వారా ఆయనను పూర్ణంగా నేను ప్రేమించాను కాబట్టి ఆయన సాయం చేశాను. In the Bible also, my precious children of God, there was a man called Zacchaeus. బైబిల్ గ్రంథంలో జక్కయ్య అనే ఒక వ్యక్తిని మనం We చూస్తున్నాం. read about him in the Gospel of Luke, 19th chapter. లూకా సువార్త 19వ అధ్యాయంలో ఈ విషయాన్ని మనము చదవగలము. He was after money all the time. He was a tax collector. అతడు పన్ను వసూలు చేసేవాడు, ఎల్లప్పుడూ ధనం చేత ఉండేవాడు. But as Jesus came through his place called Jericho, he said, let me go and see him. ప్రభువైన యేసుక్రీస్తు వారు యెరికో పట్టణానికి వస్తుండగా ఈ జక్కయ్య యేసును చూడాలి అని అనుకున్నాడు. So many thousands of people were there. అక్కడ వేల కొలది జన సమూహం Let me ఉన్నారు. also go and see him, how he is and who he is. ప్రభువైన యేసు ఆయన ఎవరో ఎలాంటి వాడో ఆయన చూడాలని But వెళ్ళాడు. as he was a short person, he could not see him in the crowd. అతడు పొట్టివాడైనందున జన సమూహంలో ప్రభువైన యేసును చూడలేకపోయాడు. So he went and climbed a sycamore tree, and there he sat to see Jesus. అతడు ప్రభువైన యేసును చూడడం కోసమై మేడి చెట్టు ఎక్కాడు. See, Luke 19:3 says he was anxious just to see who Jesus was. లూకా సువార్త 19వ అధ్యాయం 3వ వచనములో యేసు ఎవరో అని చూడగోరును గాని పొట్టివాడైనందున జనులు గుంపు కూడి ఉండుట వలన చూడలేకపోయాను. This Zacchaeus was sitting upon the sycamore tree, ఈ జక్కయ్య మేడి చెట్టెక్కి కూర్చున్నాడు. and there Jesus came. అదే స్థలానికి ప్రభువైన యేసు See వచ్చాడు. the love of Jesus Christ. చూడండి ప్రభువైన యేసుక్రీస్తుకున్నటువంటి ప్రేమ. He loved Zacchaeus also. ప్రభువు జక్కయ్యను కూడా ప్రేమించాడు. Even though Zacchaeus did not care for him all those days. అనేకమైన దినాలు ప్రభువైన యేసుని గురించి జక్కయ్య పట్టించుకోకపోయినా, And there was a small desire in the hearts of Zacchaeus to see Jesus. That's all. ప్రభువైన యేసును చూడాలని జక్కయ్య హృదయంలో ఒక తృష్ణ కలిగి ఉన్నాడు. అదేనండి. This small act of Zacchaeus, Jesus saw. Jesus was able to see this desire. జక్కయ్యలో ఉన్నటువంటి ఒక చిన్న కోరికను ప్రభువైన యేసుక్రీస్తు వారు చూసి, Because Jesus loved him, he came under this tree and just called him, Zacchaeus, come down. ప్రభువైన యేసు జక్కయ్యను ప్రేమించడం ద్వారా మేడు చెట్టు మీద ఉన్నటువంటి జక్కయ్య క్రిందికి దిగిరమ్మన్నాడు. Because of his love, Jesus called him with his name. తనకున్నటువంటి ప్రేమను బట్టి ప్రభువైన యేసు జక్కయ్యని పేరు పెట్టి Zacchaeus పిలిచాడు. never thought he will do that. జక్కయ్య అలా చేస్తాడని ఎప్పుడు కూడా అనుకోలేదు.
Love of Jesus entered into his heart. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ప్రేమ అతనిలోనికి ప్రవేశించింది. How does he know me? నేను ఆయనకి ఎలా తెలుసు? How he is able to call my name? ఆయన నా పేరు పెట్టి ఎలాగున పిలవగలుగుతున్నాడు? Because Jesus showed him his love first to that man. He also started to love him. ఎందుకనగా మొట్టమొదటిగా ప్రభువైన యేసు జక్కయ్య పట్ల ప్రేమ చూపించాడు కాబట్టి జక్కయ్య మరలా ప్రేమించాడు. Only by this way love of Jesus will enter your heart also. ప్రియమైన స్నేహితులారా, ఈ విధంగా మనం ప్రేమ చూపించడం ద్వారా దేవుని యొక్క ప్రేమ మన హృదయంలోనికి ప్రవేశిస్తున్నది. In my life, how God entered into my life through his love, I explained. నా జీవితంలో దేవుని యొక్క ప్రేమ ఏ విధంగా కుమ్మరించబడిందో నేను దాన్ని వివరించాను. In the same way, అలాగుననే the man Zacchaeus, who never knew anything about Jesus Christ, started to love Jesus because of his ఈ love. జక్కయ్యకు ప్రభువైన యేసుని గురించి ఏమీ తెలియకపోయినప్పటికీ యేసుని ప్రేమించాడు కాబట్టి యేసయ్య తన యొక్క గృహంలోనికి With ప్రవేశించాడు. all his love, Jesus called Zacchaeus. పూర్ణ మనసుతో జక్కయ్యను ప్రభువైన యేసు పేరు Not పెట్టి only పిలిచాడు. that, he went to his home along with him. అంత మాత్రమే కాకుండా జక్కయ్య ఇంటికి ప్రభువైన యేసు వెళ్ళాడు. Not only he was touched by the love of Jesus Christ, but his whole family came to Jesus and received the salvation experience. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క రక్షణ అనుభవాన్ని జక్కయ్య మాత్రమే కాకుండా జక్కయ్య కుటుంబం అంతా కూడా అనుభవించారు. In the same way, my precious brothers and sisters, అలాగునే అమూల్యమైన సహోదరుడా సహోదరి, right now, ఇప్పుడే Jesus is here before you. ప్రభు అయిన యేసు మీ ముందున్నాడు. And he says, my child, I want to come home. I want to be with you. I want to make you happy. నా బిడ్డలారా, నేను మీ ఇంటికి రావాలి, నేను మిమ్మును సంతోషపరచాలి అంటున్నాడు. He's a God who loves you. ఎందుకనగా దేవుడు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. He wants to love you. ఆయన మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. And you can love him. మీరు ఆయనను ప్రేమించండి. What a great thing it is. ఎంత గొప్ప విషయం కదా ఇది. Jesus loves ప్రభు you. అయిన యేసు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. This is the divine love అది దైవికమైనటువంటి ప్రేమ. which comes from Jesus himself. అది ప్రభు అయిన యేసు నొద్ద నుండి మాత్రమే మనకు లభ్యమవుతుంది. Then you come closer to him. అప్పుడే ఆయనకు మనం సన్నిహిత స్వభావం కలిగి ఉంటాం. Both of you love each other. అప్పుడే ఒకరినొకరు ప్రేమించుకుంటారు. Then you will have a close communion with the Lord. ఆ తరువాతనే మీరు దేవునితో కూడా మంచి సంబంధాన్ని That's కలిగి how ఉంటారు. my life was completely ఈ transformed. విధంగా నా జీవితము సంపూర్ణంగా రూపాంతరపరచబడింది. After my 17th year, I became very close to the Lord. 17 సంవత్సరాల వయసులో నేను దేవునికి చాలా దగ్గరైపోయాను. This is the love which is essential in each person's life. ప్రతి ఒక్కొక్కరి జీవితంలో ఈ ప్రేమ చాలా ప్రాముఖ్యం. This is the foundation for a true Christian life. ఇది నిజమైనటువంటి క్రైస్తవ జీవితానికి పునాది అయి ఉన్నది. My precious friends, do you love Jesus? నా అమూల్యమైన స్నేహితులారా, మీరు యేసుని Do you love ప్రేమిస్తున్నారా? him with all your heart? పూర్ణ హృదయంతో ఆయనను మీరు ప్రేమిస్తూ ఉన్నారా? Do you read his word? ఆయన వాక్యాన్ని మీరు చదువుతున్నారా? Do you speak to him in prayer? ప్రార్థనలో ఆయనతో మీరు మాట్లాడుతూ ఉన్నారా? Do you say that he is very close to me? I am all the time enjoying the presence of ఆయన God. నాకు చాలా సన్నిహితంగా ఉన్నాడు, ఎల్లప్పుడూ నేను ఆయన సన్నిధిని అనుభవిస్తూ ఉన్నానని మీరు చెప్పగలుగుతున్నారా? Surely, if you desire, the Lord will help you and make you a vessel of love. Love God's love, and you can shine for the glory of God. నిజంగానే మీకు ఈ కోరిక కలిగి ఉన్నట్లయితే దేవుని యొక్క ప్రేమ కలిగినటువంటి పాత్రగా ఆయన మహిమార్థమై మిమ్మును వినియోగించుకుంటాడు.